యాక్చువల్ నా రియల్ నేమ్ రమాదేవి, పిలిచే పేరు రమ్య. అంటే నేను ముందు స్టార్టింగ్‌లోనే 'శివలీలలు' యాక్ట్ చేసినప్పుడు అప్పుడు నా ఇండస్ట్రీకి పెట్టాను. అందులో ఇండస్ట్రీ మీ కోసం పేరు రమ్య అని పెట్టారు. మీకు ఇంకా యాక్చువల్ నా ఫిక్స్ ఫ్రెండ్స్ అయిపోయారు. గిన్స్ అందరూ పిలిచేది రమ్యనే నా పేరు. సో, అలాగా రమ్యనే యాక్చువల్‌గా పిలిచే పేరు రమ్యనే. జస్ట్ ఫర్ రిజిస్టర్‌లో రమాదేవి అనేసి అలాగా ఉంటుందన్నమాట. సో, వాళ్ళు షాక్ అయిపోయి కాల్ చేసి ఇప్పుడు వాళ్ళకి తెలిసింది ఇలాగ మిసెస్ తెలంగాణ అయింది అనేసి వాళ్ళు షాక్ అయిపోయి ఇప్పుడు కాల్ చేసి అడుగుతున్నారు. ఏ పేపర్‌లో చూసాంవే నీ ఫోటో అదే ఎక్కడో జైపూర్‌లో జరిగింది అంతగా ఎవరికీ జరిగిన తెలియదు కదా, పేపర్‌లో పడేసరికి అందరికీ అందరికి తెలిసింది. ఇప్పుడు కాల్ చేసి దే వేర్ సేయింగ్ కంగ్రాచులేషన్స్. అండ్ నా ఫ్రెండ్స్ గ్రూప్లో నాకు తెలిసి దే వేర్ వెరీ సపోర్టివ్. చెయ్యి ఇంకా నాన్నే ఎంకరేజ్ చేసేవాళ్ళే నా ఫ్రెండ్స్. చెయ్యి, నీకు ఆ ప్యాషన్ ఉంది, నువ్వు ఎందుకు వదులుకోవాలి, నీకు ఆ ప్యాషన్ వదులుకోవద్దు, నీకు ఎలాగ ఇంట్రెస్ట్ ఉంది, చెయ్యి అనేది అంటే మీ చైల్డ్హుడ్ నుంచి ఫ్యాషన్ అంటే ఒక మూవీ ఫీల్డ్లో ఉండాలి, సీరియల్ ఫీల్డ్లో ఉండాలన్నా, లేదంటే మిసెస్ ఇండియా అవ్వాలని ఉండదా మీకు? అలాగే ఏం లేదంటే నేను మామూలుగా మూవీస్లో సీరియల్స్లో ట్రై చేద్దాము అని యాక్టింగ్ మీద ప్యాషన్ ఉన్నది, అలా ట్రై చేద్దాము అనుకున్నాను. అండ్ మళ్ళీ నాకు మోడలింగ్ చేయాలని కూడా ఇంట్రెస్ట్ ఉన్నది. అంటే టు బికమ్ అ మోడల్, ప్రతి అమ్మాయికి ఒక కోరిక ఉంటుంది కదా, మోడల్ అవ్వాలి అనే ఫీలింగ్ టీనేజ్ నుంచి ఉంటుంది కదా, ఒక ఇది ఉంటుంది కదా, దాని మీద ప్యాషన్ ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది. ఉంటుంది కదా. ఐ హ్యావ్ టు బికమ్ అ మోడల్, ఐఎమ్ అ మోడల్ అనే ఇది ఉంటుంది వాళ్ళకి. కొంచెం అందంగా ఉంటేనే అనుకుంటారు. సో అది ఎందుకు వదులుకోవాలి, మోడల్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇలాంటి పెజెంటరీ షోస్లో మనం పార్టిసిపేట్ చేయాలి. అలా పార్టిసిపేట్ చేసి ఈ జర్నీ అంతా చేసుకుంటూ వస్తేనే మీకు ఒక టైటిల్ వస్తుంది. అలాగా నాకు ఇది మిస్సెస్ తెలంగాణ టైటిల్, మిస్సెస్ ఇండియా విన్నర్ ఫ్రమ్ తెలంగాణ, అది మిస్సెస్ తెలంగాణ టైటిల్ అనేది నాకు వచ్చింది. ఈ ఐడెంటిఫికేషన్ వల్ల నేను ఒక మోడల్ అయ్యాను. ఇప్పుడు ఐ కెన్ షోకేస్ మై సెల్ఫ్ యాజ్ ఎ మోడల్. మీకు ఇంతకుముందు ఏమైనా అవార్డ్స్ వచ్చాయి? ఇది కాకుండా ఇంతకుముందు ఏమైనా అంటే ఇందులో పార్టిసిపేట్ చేశారా? ఏమైనా అవార్డ్స్ వచ్చాయా? లేదు, మామూలుగా నేను యాక్ట్ చేశాను అంతే. చేశాక నేను నా ఓన్ పర్సనల్ లైఫ్లో నేను బిజీ అయిపోయాను. కానీ వేరే జాబ్స్ చేస్తున్నప్పుడు కూడా అది ఈ ప్యాషన్ అనేది నన్ను వదలలేదు. ఏదో చెయ్యాలి, ఏదైనా ఐడెంటిఫికేషన్. నాట్ ఓన్లీ జాబ్ చేయటమే కాకుండా నేను నా ప్యాషన్ నేను నిలబెట్టుకోవాలని ఒక ఆలోచన ఏదైనా సాధించాలి, ఒక ఐడెంటిఫికేషన్ అనేది తెచ్చుకోవాలి లైఫ్లో. అండ్ ఒక అమ్మాయికి ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చుకోవాలి, ఒక మోడల్ అవ్వాలి, మనల్ని మనం ఒకటి గ్రూమ్ చేసుకొని ఇందులో మన గ్రూమ్ చేసుకుంటాము, అప్డేట్ అవుతాము, ప్లస్ మనకు ఒక మోడల్ అనేది రికగ్నిషన్ వస్తుంది అండ్ మనకు ఒక ఐడెంటిటీ వస్తుంది. అలాగే ఇప్పుడు ఈ మిస్సెస్ తెలంగాణ ఐడెంటిటీ వచ్చింది. అండ్ ఆ తెలంగాణ పరువు నేను నిలబట్టాను, అదే వెరీ ఇంపార్టెంట్. మీరు పుట్టి పెరిగింది అంతా తెలంగాణ. ఇక్కడ హైదరాబాద్ అమ్మాయినే నేను. అంటే మీకు అనిపించిందా తెలంగాణ పరువు నిలబెట్టాలి, నేను అందుకు అవ్వాలని అనిపించిందా, లేదంటే లేదు నా కోసం నాకు ఒక ప్యాషన్ ఉంది కాబట్టి అందుకే అవ్వాలని అనుకున్నారు? రెండు ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ టు సే దట్ ఐఎమ్ తెలంగాణ గర్ల్. నాకు ఇది ఉందన్నమాట ముందు నుంచి. ఇప్పుడు ఎవరికైనా వాళ్ళ స్టేట్ని వాళ్ళు గెలిపించుకోవాలి. ఇప్పుడు నా స్టేట్ని నేను గెలిపించుకున్నట్టు కదా. స్టేట్ని గెలిపించుకోవాలని చాలా మందికి ఉంటుంది, కానీ అది నిలబెట్టుకోవడం అనేది చాలా అది టార్గెట్ అనేది కరెక్ట్గా డీసెంట్గా ఫాలో అవ్వడంలో కూడా కరెక్ట్గా ఫాలో అయితే ఏదైనా సాధించవచ్చు లైఫ్లో, తప్పకుండా సాధించవచ్చు. నేననే కాదు, ప్రతి అమ్మాయి సాధించవచ్చు. ఏంటంటే మధ్యలో డైవర్ట్ అవ్వకూడదు. అండ్ పర్సనల్గా ఎన్నో వస్తాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతాయి. ఇంట్లో వాళ్ళు కూడా కొన్నిసార్లు ఎంకరేజ్ చేయరు, ప్లస్ మీకు పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేయాలి. ఈ జర్నీ అయినంత వరకు కొంచెం వాటిని పక్కకు పెట్టేసి మీరు జర్నీ అనేది మంచిగా ఇష్టంతో మీరు చేసుకుంటూ ఆ టార్గెట్ మీరు రీచ్ అవుతారు. అంటే మీ కష్టం మీరు పడండి, తర్వాత చూద్దాం రిజల్ట్ ఏమొస్తుందో తర్వాత చూద్దాం. నాకు తెలిసి ఎవరైనా కష్టపడే వాళ్ళకి రిజల్ట్ పక్కా రిజల్ట్ వస్తుంది. నువ్వు జెన్యూన్గా చేస్తే నీకు రిజల్ట్ ఎందుకు రాదు? అండ్ అక్కడ ఏ పాలిటిక్స్ లేకుండా అంతా ఫేర్గా ఉంటే తప్పకుండా నీకు రిజల్ట్ వస్తుంది. నీకు ఒకవేళ అటు ఇటు అయినా కానీ నీ రిజల్ట్ అయితే నీకు వస్తుంది. అది నేను చెప్పేది ఒకటే అండి, ఉమెన్ షుడ్ కమ్ అవుట్, దే హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీథింగ్. వాళ్ళ ప్యాషన్ని వాళ్ళు వదులుకోకూడదు. నేను మిస్సెస్ తెలంగాణ అయ్యాక నేను ప్రతి ఒక్క మ్యారీడ్ ఉమెన్కి, అన్మ్యారీడ్ గర్ల్స్ కూడా నేను అదే చెప్తున్నాను. మీకు ఒక ప్యాషన్ ఉంటే
మీకు ఒక టార్గెట్ అనేది మీకు ఉంటే ఎవరి గురించో పబ్లిక్ గురించి ఆలోచించో లేక పేరెంట్స్ గురించి ఆలోచించో మీరు వదులుకోకండి. మీరు ట్రై చేస్తూనే ఎంత ఉండండి. కష్టమైనా సరే ఎంత కష్టమైనా మీరు ట్రై చేస్తూనే ఉండండి. ఒకసారి కాకుండా ఒకసారి మీరు సక్సెస్ అవుతారు కదా. అవును. సో అక్కడ మీరు అనుకున్నది సాధించాను అన్న ఇది ఉంటుంది కదా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సో డోంట్ గివ్ అప్. మెయిన్ ఇదే ఉమెన్కి ఇచ్చే నేను మెయిన్ ఇది అడ్వైజ్, నా ఒపీనియన్. నేను ఒకటే చెప్తున్నాను, అడ్వైజ్ అనుకోండి ఏదన్నా అనుకోండి, ఇది ఏ ఏజ్ వల్ల అయినా సరే ట్రై చేయొచ్చు. జస్ట్ ట్రై చేయండి. కీప్ ఆన్ డూయింగ్, ట్రయల్స్ వేస్తూ ఉండండి. మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయినంత వరకు ట్రై అంటిల్ యూ గెట్. ఏముంది, ట్రై చేయడమే కదా. ట్రై చేస్తూ ఉంటే మీకు ఎప్పుడైనా సక్సెస్ రావచ్చు. చెయ్యండి. ఎందుకు మీరు వాళ్ళ గురించి, పబ్లిక్ గురించి, పేరెంట్స్ గురించి, అందరి గురించి ఆలోచించి మీరు గివ్ అప్ చేయకండి. మెయిన్ పాయింట్, డోంట్ గివ్ అప్. అది ఈ పాయింట్ ఒకటి మైండ్లో పెట్టుకుంటే, ఒక అన్మ్యారీడ్ గర్ల్ అయినా మ్యారీడ్ ఉమెన్ అయినా అది మైండ్లో పెట్టుకుంటే, నాట్ ఓన్లీ ఇన్ మోడలింగ్, ఏ ఫీల్డ్ అయినా కానీ గివ్ అప్ లేకుండా మీరు ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్లీ సక్సెస్ విల్ కమ్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్, హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.